ఈరోజు నేను మష్రూము సూప్ కాస్తున్నాను. మష్రూమ్తో ఇదేమో ఫ్రెష్ మష్రూము, అరబిక్ మష్రూమ్ సొరబ అంటారు, మనకేమో సూప్ ఏమంటారో తెలియదు నాకు. మన ఇండియాకి సారీ ఏమన్నా అర్థం చేసుకోండి. సొరబ అంటారు అరబీలో, మనకేమో సూప్ ఏదో అంటారో తెలియదు నాకు. సరే అండి, ఇదేమో ప్యాకెట్, దీంట్లో పొడి ఉంటుంది, మాజీ ప్యాకెట్ అని. ఇది మష్రూమ్దే. ఈ రెండు వేసి కాస్తాను. ఇప్పుడు మష్రూమ్ ఇలా కట్ చేసుకున్నాం కదండి, కొంచెం ఆయిల్ వేస్తున్నాను, కొంచెం డాల్డా వేస్తున్నాను. ప్రత్యేకంగా డాల్డా వేస్తే మాడిపోద్దని నూనె వేసి డాల్డా వేస్తున్నాను, మాడదు అలాగైతే. ఒక చెంచా ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకుని వేసాను. ఉల్లిపాయలు ఇలా పచ్చివాసన పోయేదాకా వేయించు. ఇప్పుడు ఈ మష్రూమ్ దీంట్లో వేసేయాలి. ఈ మష్రూమ్ దీంట్లో కొంచెం మగ్గ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా మగ్గినాయి కదా, ఇవి తీసేసుకోవాలి పక్కకు. ఇప్పుడు ఏరే గిన్నెలో తీసుకున్నాం కదా, మళ్ళీ సీపు. నేను 4 గ్లాసులు వేడి నీళ్ళు వేసాను. ఇందులో 4 గ్లాసులు, ఈ గ్లాస్తో 4 గ్లాసులు వేసాను వేడి నీళ్ళు. ఈ నీళ్ళు మరుగుతున్నాయి కదా, మిరియాల పౌడర్, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ప్యాకెట్ ఓపెన్ చేసి ఈ గిన్నెలు వేస్తున్నాను. మాజీ పౌడర్ ప్యాకెట్ ఇందులో వేసాను కదా, ఈ గ్లాస్ నీళ్ళు ఈ పౌడర్లో కలుపుతున్నాను. ఇలా కలపాలన్నమాట ప్యాకెట్ వేసి. ఇప్పుడు ఆ నీళ్ళు మరుగుతున్నాయి కదా, ఆ నీటిలో ఇవి వేయాలి. ఈ సొరబాలో మష్రూమ్ వేపింది వేసేది. రెడీ అయిపోయిందండి, సూప్ రెడీ అయిపోయింది. అరబీకి ఏమో మష్రూమ్ సొరబ అంటారా. ఇలా కాసుకోండి. మీకు నచ్చితే కనుక చలికాలం జ్వరం వచ్చిన వాళ్ళకి, భోజనం చేయని వాళ్ళకి మష్రూమ్ సొరబ చాలా మంచిది. నాకు తెలియదండి, మా పిల్ల చదువుతుంది, సూప్ అంటండి, శావని అంటుంది. ఇంక ఇలాగండి, ఇక రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకుంటాం మాత్రం మర్చిపోతుంది. సరే, ఉంటానండి, బాయ్.